ప్రేమ అతి ప్రేమగా మారి నా జీవితాన్ని చిదిమేసింది అంటున్నారు. భర్తకి దూరమై నరకానికి దగ్గరగా నేను నా బిడ్డ బతుకుతున్నాము అని అంటున్నారు డాక్టర్ ఉమా. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, కావాల్సిన న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకున్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం. ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా తెలీదు మేడం. నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. మా అత్తగారింటికి వెళ్ళాను, అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, నన్ను ఒక రూమ్లో పెట్టారు. వెళ్ళింది కొత్తగా వెళ్ళాను, జూలై 12th వెళ్ళాను. ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బ్రతకడానికి, ఏది వాళ్ళు తీయించలేదు. నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేసారు అతనికి. నా భర్త అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం అటు మా అత్తమ్మ కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్నకి కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, చాలా బాగుండే వాళ్ళం. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మల పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా ఎవరు? లేరు సార్. 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు, వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరో నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్. ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి. అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల భూప్రపంచంలో ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, అక్కడ మిస్ అయ్యింది. 2008 నుంచి 16, ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం, ఇక్కడ ఒక డాక్టర్ వచ్చారు, ఆవిడ పేరు ఉమా గారు. ఒక పెద్ద ఇష్యూతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందనమాట. సో మీరేమన్నా సలహా ఇస్తారని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి. అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఉమా గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేడం, సనత్ నగర్, హైదరాబాద్. సనత్ నగర్ నుంచి. చెప్పండి మేడం, మీరు ఒక్కరే వచ్చారు? ఎస్ మేడం. మేడం, నేను మా పేరెంట్స్కి 3 అమ్మాయిలు మేడం. నేను 2వ అమ్మాయిని. మాది సొంత ఊరు కడప. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ మేడం. ఓకే. యాక్చువల్గా నాకు పెళ్లి సంబంధం 2008లో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంత నచ్చలేదు. అంటే మార్నింగ్ రెడీ చేసి నాకు ఈవినింగ్ వరకు అలా కూర్చోబెట్టారు, పెళ్ళికి రెడీ చేసి కూర్చోబెట్టారు. అంతవరకు నాకు వాళ్ళు రాలేదు. ఆ టైంలో కొంచెం నాకు బ్యాడ్ ఇంప్రెషన్ అనిపించి నేను వద్దని చెప్పాను యాక్చువల్గా సంబంధము. సరే, అది అయిపోయింది. నేను అప్పుడు గవర్నమెంట్లో నేను మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఆ తర్వాత 4 months అలా గడిచిపోయింది మేడం. వద్దని చెప్పిన తర్వాత సేమ్ అదే సంబంధం మళ్ళీ కూడా 4 months తర్వాత మళ్ళీ వచ్చారు, ఇంకొకసారి ఆలోచించండి అని. సరే, వాళ్ళు డే అంతా రాకపోవడానికి కారణం ఏంటి? పెళ్లి చూపులకి ఎక్కడో అన్నీ తిరుక్కుంటూ వచ్చారంట మేడం. సేమ్ అదే పనికే రాలేదు పెళ్లి చూపులకి అని లేకుండా, అన్ని ఏదో దర్శనాలు అవి చేసుకుంటూ రిలేటివ్స్ అలా వచ్చారంట ఇంటికి. పెళ్లి చూపులకు ఉన్న అమ్మాయిని, రెడీ అయి ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చొని ఉన్నాను. కట్ అయ్యే విషయమే. ఎస్ మేడం. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు నేను రిజెక్ట్ చేశాను మేడం. అమ్మ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ నేనైతే నాకు నచ్చలేదు అని చెప్పేసాను. నా డ్యూటీలో నేను వెళ్ళిపోతున్నాను, గవర్నమెంట్లో చేస్తున్నాను, నా ఓన్ క్లినిక్ ఉంది, అది నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. ఆగస్ట్లో వచ్చారు, 2008 ఆగస్ట్లో. 4 months తర్వాత మళ్ళీ డిసెంబర్లో సేమ్ వాళ్ళ బంధువులు వచ్చి అడిగారు, ఇంకొకసారి ఆలోచించండి మ్యాచ్ అని చెప్పేసి. నాకు అమ్మ నాన్న అంటే అప్పుడు చాలా ప్రాణం మేడం. వాళ్ళ మాట ఎప్పుడు కాదనేదని కాదు. మా మదర్, నాకు తెలియకుండా మా ఫాదర్ మా మదర్ని అనేవాళ్ళంట, ఒప్పుకోవచ్చు కదా మంచి సంబంధం అంట, వేరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నన్ను మా నాన్న డైరెక్ట్ అడగలేదు. మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, ఆయన ఏం చేస్తారండి? ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన కూడా హోమియోపతి. ఎస్ మేడం. అని చెప్పేసి మా మదర్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారమ్మా, ఇట్లా నాన్న అంటున్నాడు ఒప్పుకోమ్మా అంటే, నేను మా మమ్మీని ఒక మాట, ఒక్క 1 week నాకు టైం ఇవ్వమ్మా, నేను చెప్తానమ్మా అని చెప్పేసి ఆ 1 week కూడా నేను మానసికంగా నేను రెడీ చేసుకున్నాను. అతని పేరు శ్రీధర్ రెడ్డి మేడం.
కాదండి, ఆ 4 months లో మీకు వేరే సంబంధాలు ఏమి రాలేదా? ఈ సంబంధమే పట్టు చూడలేదు మేడం అసలు నాకు. మీ పేరెంట్స్ ఇంకా వేరే చూడలే, ఈ సంబంధం బాగుంది, మా అమ్మాయి ఎలా అయినా ఒప్పుకుంటే బాగుండు అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు? అంటే నాన్న అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మేడం అంతగా. నాన్నగారు డాక్టర్ అమ్మా, గవర్నమెంట్ విఆర్ఓ సార్. ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి గారు హోమియోపతి డాక్టర్ సార్. అతని వయసు ఎంత పెళ్ళప్పుడు? పెళ్ళప్పటికి 30+ అన్నారు సార్, కరెక్ట్ వాళ్ళు దాచారు. నాది 27 సార్, అప్పుడు 2009లో పెళ్ళయింది సార్. 4 months తర్వాత మళ్ళీ అదే వ్యక్తి వచ్చారు. అమ్మ అడిగారు అనమాట నన్ను, అమ్మ ఒప్పుకో మా నాన్న ఇలా అంటున్నాడు అని చెప్తే నేను 1 week టైం అడిగాను. ఆ 1 weekలో నన్ను నేను రెడీ చేసుకున్నాను మేడం. నాకు అప్పటి వరకు ఒక ఒపీనియన్ లేదు అతని పైన. నేను రెడీ చేసుకొని 1 week తర్వాత ఓకే చెప్పేశాను. ఓకే చెప్పిన తర్వాత జనవరి అట్లా నేను ఓకే చెప్పేశాను. ఆ తర్వాత వరకు కూడా నాకు 1 month అయినా ఎలాంటిది తెలియదు మేడం. మా అమ్మ నాన్న ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు, మా అత్త మామ తీసుకోలేదు, ఇతని నుంచి కూడా నాకు కాలేదు. అసలు నాకు ఏం అర్థం కాలేదు, అసలు నాకు పెళ్లి కుదిరిందా కుదరలేదా ఏం లేదు. అసలు పెళ్లి చూపులకంటూ అవ్వలా, మీరు అన్నాక కూడా 1 monthకి రాలేదు? అంతే, ఏం లేదు మేడం, అసలు కాంటాక్ట్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను నా డ్యూటీ చేసుకుంటున్నాను, వస్తున్నాను, నాకేం అర్థం కాలేదు. అసలు సంబంధం కుదిరిందా కుదరలేదా అన్న విషయం నాకే తెలియదు. మీ అమ్మగారిని అడగొచ్చు కదా? వాళ్ళు కూడా అలాగే సైలెంట్గా ఉన్నారు మేడం. నేనేంటంటే ఎక్కువ ప్రెజర్ అని ఎవరికి ఇవ్వను. ప్రెజర్ కాదు, ఇన్ఫర్మేషన్. నా పెళ్లి చూపులు నేను ఓకే అన్నాను కదా, వాళ్ళ వైపు నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది అని. వాళ్ళు ఓకే అన్నారు, సరే అన్నారు, అంతే మేడం. ఇంకా ఎవ్వరు కూడా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా. ఓకే, నేను ఇంకా నా డ్యూటీలో నేను చూసుకుంటూ ఉన్నాను. అట్లా అయిపోయింది. మ్యాక్సిమం 1.5 month నేను వెయిట్ చేశాను. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఆ లోపల నాకు అతను కాల్ చేయడం కానీ అత్తమ్మ కాల్ చేయడం కానీ ఏమీ జరగలేదు. నాకు అనిపించింది వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ ఫోర్స్తో వచ్చాడా, అతను ఏమన్నా పెళ్లి చూపులకి ముందు ఏమన్నా తనకి ఇష్టం లేకుండా ఏమన్నా వచ్చాడేమో అని చెప్పేసి అతను నాకు నెంబర్ ఇచ్చినాడు మేడం. ముందు నేను ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చినాడు, నేను పక్కన పెట్టేసింటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేక. తర్వాత ఆ నెంబర్కి నేను కాల్ చేశాను, అతనికి కాల్ చేసి పరిచయం చేసుకున్నాను. ఇలా నేను కాల్ చేస్తాను, నేను ఇక్కడ గడపకు వచ్చారు కదండి అని మాట్లాడాను. నేను అడిగాను, ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, మీకు ఇష్టంతో చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే మీ పేరెంట్స్ ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా, ఉన్న విషయం చెప్పేసేయండి, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, ఇద్దరు ఇబ్బంది పడతాము అని చెప్పి అడిగాను. అదేం లేదు నాకు ఇష్టమే అని చెప్పారు. అప్పుడు సరే అనుకుని అతని కాల్ కోసం నేను వెయిట్ చేసేదాన్ని మేడం. దాదాపు midnight వరకు అతని కాల్ కోసం వెయిట్ చేసేదాన్ని. 11:30 తర్వాత నాకు కాల్ వస్తుంది అతని నుంచి. వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఇంటికి వచ్చాను. బెంగళూరులో వర్క్ చేసేవాడు సార్, హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. మెడికల్ ఆఫీసర్ అమ్మా, ప్రైవేట్ దాంట్లోనే ఒక దాంట్లో హాస్పిటల్లో చేసేవారు. క్లినిక్ క్లోజ్ అయ్యి ఆ టైం అయ్యి ఉండేది కాబట్టి అప్పుడు బెంగళూరులో వర్క్. అప్పుడు నైట్ చేసేసి ఏం మాట్లాడారు సార్, ఇప్పుడే వచ్చాను, ఓకే బాయ్, ఇట్లా మాట్లాడారు. అప్పటిదాకా మీకు పెళ్లి చూపులు ఒకటే అయిన, ఎంగేజ్మెంట్ అయ్యిందా? అవ్వలేదు. ఫోన్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది అతని ఇంట్రెస్ట్ కదా. ఓకే, అందుకని నేను ఎదురు చూసేదాన్ని. అప్పటి నుంచి కొంచెం బాగా వీక్ అవుతూ వచ్చాను మేడం. యాక్చువల్గా నేను హ్యాపీగా ఉంటాను, పేషెంట్స్ చూసుకుంటాను, మంచిగా ఉండేది. ఆయన ఓకే అన్నాక ఎంగేజ్మెంట్ ఎందుకు అరేంజ్ చేయలేదు? వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదు మేడం, ఏం తెలియట్లేదు, వీళ్ళు ఫార్వర్డ్ రావట్లేదు, వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేది. నేను ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని కాదు మేడం. ఫోర్స్ ఏముందండి, ఒక అడగడంలో తప్పే ఉంది. సరే ఓకే అన్నారు కదా, ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఇవి క్యాజువల్గా మాట్లాడుకుంటారు కదా మినిమం. పోనీ అతను మాట్లాడడానికి సిగ్గుపడ్డా, పోనీ మీరు ముందు స్టెప్ వేసుకొని అడిగాను మేడం. కొంచెం టైం తీసుకున్నాక నేను అడిగాను అసలు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని నెక్స్ట్ మంత్కి వాళ్ళు ఎంగేజ్మెంట్ డైరెక్ట్ చేయలేదు మేడం. ఏదో ఒక పత్రిక రాసుకుంటారు కదా, అది వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట, అక్కడ రాసుకున్నారు. నేను వెళ్ళలేదు, నన్నేం తీసుకెళ్ళలేదు, అక్కడ రాసుకొని వచ్చేసారనమాట. 2009 March 22 పెళ్ళి అయిపోయింది మేడం. పెళ్లి యాక్చువల్గా పెద్దలు కుదిర్చిందే, అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లిలో కూడా అసలు ఎలాంటి ఫార్మాలిటీస్ జరగలేదు మేడం. జీలకర్ర బెల్లం ఇచ్చి యాక్చువల్గా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలని పెట్టుకుంటారు కదా, విడివిడిగా ఇచ్చి పోసుకోమన్నారు. అది అట్లా చేశారు, పోసి ఇట్లా పోసుకోమన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిందిగా, మీకు పంతులుండే చేశాడు కదా. 4 పంతులు ఉన్నారు మేడం. ఒకరు పంతులుండి ఇలాగే చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ప్రాసెస్. చేయలేదు మేడం, అటు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇటు మా పేరెంట్స్ ఉన్నారు, అటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు అట్లా మిస్టేక్ జరిగింది? ఎవరు చేయలేదు సార్. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అంటే మీ సాంప్రదాయం ఏమన్నా అలా ఉందా? లేదు మేడం. ఓకే, తాళి కూడా మీకు ఇచ్చి కట్టుకోమన్నాడా? కాదుగా. లేదు సార్, బతికించారు. మా ఇంట్లో మేము పెడగంటి రెడ్డి సార్, తాళి ఉండదు. 101 పొగుల పసుపు దారం కడతారు మేడం, మా ఇంట్లో తాళి ఉండదు. అప్పుడు కూడా ఏదో ఇట్లా పోసుకున్నాము, కనీసము దండలు మార్చుకోవడం కానీ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ ఏమి జరగలేదు. 4 పంతులుండి ఇవి లేకుండా ఎలా ఉంటాయండి? అతను జస్ట్ అది కూడా ఇంతవరకే తాళిలాగా అన్నట్టు దారం కట్టేసి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వీడియోస్ ఉన్నాయమ్మా? నైస్ సార్. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు? నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను అక్కడ స్టేజ్ పైన, ఎవ్వలేరు మేడం. నాకు అర్థం కాలేదు, ఎటుపోవాలో నాకు అర్థం కాలేదు. అట్లాగే ఒక గెస్ట్ వచ్చి కూర్చుంటారు కదా చైర్లో, అలా వెళ్ళి కూర్చున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.